నమస్కారం అండి. ఆనందంగా, అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మా ఆఫీస్లో 3 డేస్ మా టీం అంతా కలిసి 3 డేస్ అవుటింగ్ ప్లాన్ చేశామండి. గోకర్ణ, ముర్దేశ్వర్, దండేలి ఈ 3 ప్లేసెస్ చూడటానికి మేము 3 డేస్ 2 నైట్స్ అవుటింగ్ ప్లాన్ చేశారు మా ఆఫీస్ తరఫు నుండి. సో రైల్వే స్టేషన్కి అందరం లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. 4:20కి ట్రైన్ వస్తుంది. అది నాంపల్లి నుండి స్టార్ట్ అయింది. మా టీం మెంబర్స్ అంతా కూడా మేము ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం. అందరం కలిసి ఒకేసారి ఇక్కడ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేషన్లో వస్తున్నారు. మేము ఈ స్టేషన్లో కొంతమంది పికప్ అయ్యాం. సో అందరం గ్యాదర్ అయ్యి అదంతా ఇదైపోయాం, ట్రైన్ ఎక్కేసాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ 6 అయిందండి. 6కి అందరం లేసేసాం. లేచి రెడీగా ఉన్నాం. 6:30కే మాకు హుబ్లీలో దిగుతున్నాం. ఇక్కడ ట్రైన్ ఇది. హుబ్లీలో మాకు ట్రావెల్ వాళ్ళు వస్తారు. ట్రావెల్ నుండి బుక్ చేసాం కాబట్టి అమిగోస్ ట్రావెల్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ హుబ్లీలో పికప్ చేసుకుంటారు. సో 1 by 1 ట్రైన్ దిగుతున్నాం. ఇప్పుడు టైం 6:30 అయింది. ఈ ట్రావెల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటారు 6:30కి. సో ఆల్రెడీ తను వచ్చాడని కాల్ చేశాడు. మా టీం మెంబర్స్ అంతా కూడా వేరే వేరే బోగిలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద దిగి అందరం ఒకేసారి గ్యాదర్ అవుతున్నాం. ఏమండి, లైఫ్లో మనం డివోషనల్ మార్గంలో వెళ్తే ఉండే హ్యాపీనెస్ ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా నేచర్కి దగ్గర అవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. దానిలో ఉండే హ్యాపీనెస్ కూడా చాలా బాగా ఉంటుంది. అది అందరూ ఎంజాయ్ చేయాలి. మనకుండే ఈ చిన్న చిన్న బిజీ లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. అక్కడ బాహుబలి అనే ట్రావెల్ బస్సు మా కోసం వచ్చింది. లగేజెస్ అంతా అక్కడ అందులో పెట్టేసుకొని అందరం బస్సు ఎక్కి రెడీ అయిపోయాం. ఈ చిన్న చిన్న మూమెంట్స్ లైఫ్లో ఎంత మెమొరీ నిజంగా అండి. మళ్ళీ ఒక్కసారి వెనక్కి ఇలాంటివి గుర్తు చేసుకుంటే ఎప్పుడెప్పుడు రాదు ఇలాంటి అవకాశం. 2.5 hours జర్నీ. అక్కడికి వెళ్ళినాక వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ తర్వాత మనం మన స్టేకి వస్తాం రివర్ ఎడ్జ్కి. అక్కడ లంచ్ డిన్నర్ అక్కడనే ఉంటుంది. నైట్ బోన్ ఫైర్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. డేట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3కి లేస్తాం, 5 వరకు రెడీ అయిపోతాం. విభూతి వాటర్ ఫాల్స్ 4 hours జర్నీ. నెక్స్ట్ మిర్జాన్ ఫోర్ట్, లంచ్, గుణవర్ బోటింగ్, మ్యాంగ్రూవ్స్ వాక్ బోట్, మురుడేశ్వర్ టెంపుల్ ఎగ్జాక్ట్లీ 5:30 వరకు రీచ్ అయిపోవాలి. తర్వాత రిటర్న్ టు స్టేకి వచ్చేస్తాం. స్టేకి 1 hour జర్నీ. స్టేలో డిన్నర్. ఎర్లీ మార్నింగ్ థర్డ్ డే 4కి లేస్తాం, 6 వరకు రెడీ అయిపోతాం. మహాబలేశ్వర్ టెంపుల్ వెళ్ళిపోతాం. తర్వాత ఓం బీచ్కి వెళ్తాం. ఇది ప్లాన్. ఇందాక చెప్పిన అతను మాకు ఈ ట్రావెల్ నుండి వచ్చిన ట్రావెల్స్ ద్వారా అమిగోస్ ట్రావెల్స్ వాళ్ళండి. తను వచ్చి ఈ విషయాలన్నీ చెప్పాడు. సో బస్లో మేము కాసేపు ఎంజాయ్ చేసాం. అంటే మేము 3 డేస్ ఎలా ప్లాన్ చేయాలి అనేదంతా తను చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ 1 by 1 బస్లో కాస్త మ్యూజిక్ పెట్టుకొని అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారు. అక్కడ 1 by 1 దిగుతూ అక్కడ టిఫిన్స్ తింటానికి ఉన్నాం. అంటే హుబ్లీ నుండి దండేలి వరకు 84 kilometers ఉంది. 2.5 hours పడుతుంది అని చెప్పారు. మమ్మల్ని 6:30కి పికప్ చేసుకున్నాడు కదా, 9:30 అవుతుంది అక్కడికి వెళ్ళే లోపు అని చెప్పాడు. సో 9:30 లోపు మనకు ఒకసారి మధ్యలో వాళ్ళే ఈ ట్రావెల్ వాళ్ళే టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఆపాడు. అక్కడికి వెళ్ళి టిఫిన్స్ అయిపోయిన తర్వాత మనం దండేలిలో వచ్చేసి వాటర్ గేమ్స్, వాటర్లో మొత్తం ఉంటుంది కాబట్టి ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసి టిఫిన్ తినేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. టిఫిన్స్ అన్నీ అక్కడ ఇడ్లీ, బ్రెడ్, దోశ. సో ఓకే, పర్వాలేదండి, చాలా బాగుంది, బెటర్గానే ఉంది, బాగుంది. ఈ
లొకేషన్ ఉంది అంటే అసలు నేచరు ఈ రిసార్ట్లో అది చూడండి. అసలు ఆ కోతి పనస పండులో నుంచి గింజలు ఒలిచి ఎంత బాగా తింటుందంటే అది చూస్తుంటే నిజంగా నేచర్ అంటే ఇది అని. ఇలాంటివన్నీ మనం ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీల్ మాటల్లో చెప్పలేం, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అంతా వెళ్ళిపోయి వాష్రూమ్స్ అక్కడ అంటే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, వాటిల్లో అందరం డ్రెస్అప్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసామండి దండేలి వాటర్ గేమ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇది కాళీ రివర్, దండేలిలో ఉండే కాళీ రివర్కి వచ్చేసాం. ఈ రివర్లో అన్ని వాటర్ గేమ్స్ ఉన్నాయి, జిప్ లైన్, బోటింగ్. ఫస్ట్ బోటింగ్ చేస్తున్నాం మా టీమ్ 20 మెంబర్స్ అండి మేమంతా వచ్చింది. సో 2 బ్యాచెస్గా డివైడ్ అయిపోయి ఒక్కొక్క బోట్లో 10 మెంబర్స్ ఎక్కి బోటింగ్ చేసాం. ఇది ఒక 10-15 మినిట్స్ బోటింగ్ చేసాము. ఒక 15 మినిట్స్ ఇచ్చాడు. 15 మినిట్స్ అని ఇచ్చాడు కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేసాము. చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ అంతా చాలా మంచిగా అనిపించింది. వెరీ నైస్. అగో నెక్స్ట్ బ్యాచ్ అటు సైడ్ నుండి వస్తున్నారు. ఈ బ్యాచ్ ఇక్కడ ఉన్నది మేము. రెడ్ కలర్ డ్రెస్లు అంతా వేసుకునింది. ఈ బోట్లో నేనున్నాను, మేమంతా ఉన్నాము. నెక్స్ట్ ఆ బోట్లో కొంచెం మిగతా కొలీగ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. అయిపోయింది. ఈ రోలింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. అందులో వాటర్ వేస్తూ ఉంటారు, ఇంకొంచెం బలంగా ఉంటే దాన్ని ఇలా రోల్ చేస్తూ ఉంటే ఎంత బాగుందంటే ఇంకొక గంట సేపు ఇందులో ఉంచితే బాగుండేది, ఈ గేమ్ ఆడితే బాగుండేది అనిపించింది. బట్ అందరికీ చాయిస్ రావాలి కాబట్టి ఎక్కువసేపు అయితే ఆడలేకపోయాం. కానీ నాకైతే అసలు చాలా బాగా నచ్చింది. ఇక అసలు అందులోంచి రావాలనిపించట్ల బయటికి. ఇంకా బలంగా మేము తోయలేకపోతున్నాం, నేను నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక అబ్బాయిలు వచ్చారు, వాళ్ళు అసలు చూడండి అసలు ఎంత బాగా తోసేస్తున్నారు. అట్లా వాటర్లోకి వెళ్ళిపోతుంటే బయట నుండి వాటర్ వేసేస్తున్నారు. ఎంత బాగుందంటే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా 2 మెంబర్స్, ఇందాక 10 మెంబర్స్తో బోటింగ్ చేయించారు కదా. సో ఇప్పుడు 2 మెంబర్స్తో మళ్ళీ అంటే వాళ్ళు ఇంతకుముందు గైడ్తో చేసాము, ఇప్పుడు ఓన్గా మేమే ఒకరు బోటింగ్ చేస్తూ అంటే అవి దాంతో బ్యాట్ తోటి ఇలా అంటుంటే ఇంకొకరు కూర్చోవాలి. అంటే 2 మెంబర్స్ షేర్ చేసుకొని చేయొచ్చు, బట్ అలా చేసాం. ఆ సెంటర్లోకి ఎంత 70 ఫీట్ హైట్లో ఉన్న వాటర్లో చేసామండి. ఆ తర్వాత నెక్స్ట్ జిప్ లైన్ వరకు వచ్చేసాం. జిప్ లైన్ ఫర్ హెడ్ 350 రూపీస్, ఒక్కరికి 350 రూపీస్ అండి. జిప్ లైన్కి మాత్రం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, మిగతా వాటన్నింటికైతే ఉండలేదు. ఇది నేను సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఎంత బాగుంది అంటే లైఫ్లో అందరూ వీలైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలి, అందరూ ఫీల్ అవ్వాలి, అందరూ చెయ్యాలనే నేను అనుకుంటున్నాను. అందరికి అవకాశం రావాలి. ఎంత బాగుందో. ఆ తర్వాత రిసార్ట్కి వచ్చేసాం. మా ట్రావెల్ వాళ్ళు మమ్మల్ని రివర్ ఎడ్జ్ రిసార్ట్కి తీసుకొచ్చారండి. అక్కడ మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేసిన ఆల్మోస్ట్ 3:30 అయింది. ఆ టైంలో లంచ్ అంటే మాకు అక్కడ లేట్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడికి వచ్చేలోపు 3:30 అయిపోయింది, 3:34. ఆ టైంలో మేము లేట్ అయిపోయింది లంచ్కి. బట్ ఓకే, ఆ గేమ్స్ అన్నీ ఎంజాయ్ చేసాం కాబట్టి మాకు అసలు ఆకలేస్తుంది అన్న ఫీలే లేదు. మర్చిపోయాం అసలు ఫుడ్ అనేది, ఆకలి అనేది. ఫుల్ ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అంతా లంచ్ చేస్తున్నాం. ఓకే, లంచ్ కూడా పర్వాలేదండి. తర్వాత అంతా టీం అంతా కలిసి ఆ రివర్ ఎడ్జ్లో ఆ రిసార్ట్లో ఒక్కసారిగా ఇచ్చేసాం. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మా ఫ్రెండ్స్ మేమంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం. అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి సూపర్గా ఎంజాయ్ చేసాం. స్విమ్మింగ్ పూల్ కూడా ఉండింది.
బట్ అబ్బాయిలంతా చేశారు కానీ మేము చేయలేకపోయాం. తర్వాత మా డాన్స్ మాస్టర్, ఈ మాస్టర్ గారు ఆల్రెడీ డీలో కూడా పార్టిసిపేట్ చేశారండి ఒకప్పుడు. ఇప్పుడు మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. మాకు ఏ అకేషన్స్ ఉన్నా ఏ ఉన్నా మా మాస్టర్ గారే చెప్తారు. ఆయనతో పాటు మేము స్టెప్పులు కలిపేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. పరశురామ్, మా డాన్స్ మాస్టర్ పేరు పరశురామ్. సో మా మేడం జయ మేడం, ఆ పక్కన బ్లూ డ్రెస్ వేసుకుంది జయ మేడం, ఇటు సైడు శివాని, నేను. ఆ తర్వాత దిలీప్. ఇది ఇక్కడ ఇచ్చిన మాకు రూమ్స్ ప్రొవైడ్ చేశారు కదండి. ఆ తర్వాత ఆ రూమ్స్తో పాటు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూపించడం కోసం అని టెంట్ హౌస్ లాగా ఉంటాయండి. రూమ్స్ ఉంటాయి. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు రూమ్స్ తీసుకుంటారు. మనం అంటే బుక్ చేసుకునే దాన్ని బట్టి ఇలా కూడా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అంతా ఇలా ఈవినింగ్ టైంలో కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెంసేపు డాన్స్ వేసిన తర్వాత ఇలా కాసేపు ఎంజాయ్ చేస్తూ అలా తిరుగుతూ వచ్చాం. చాలా బాగా అనిపించింది. వర్షం పడుతుంది, మెయిన్ ఏంటంటే వర్షం పడుతుంది. వెదర్ అంతా చల్లగా ఉంది, చాలా బాగుంది. అందరం కాసేపు అలా వాక్ చేసి తర్వాత లాస్ట్ ఫైనల్గా క్యాంప్ ఫైర్. ఈ క్యాంప్ ఫైర్ దగ్గర 1 by 1 ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక ఫుల్ డాన్స్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుందండి. మన జీవితంలో ఎవరైనా ఇలా చిన్న చిన్న మూమెంట్స్ ఎంతో బాగుంటాయండి. ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇంత బిజీ లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ మైండ్ బాడీ రీఫ్రెష్ అవుతుంది. టెన్షన్స్ అన్నీ పోయి హ్యాపీగా గడపటం వల్ల.
Africa.